పేర్లు చెప్పమంటున్నాడు వేస్తానని. రమ్మనేది ఏంది? శాసనకర్తవు నువ్వైతే నిన్ను రమ్మనేది ఏంది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నిన్న జరిగినటువంటి పోలింగ్ సరళి ప్రజల నాడి పూర్తిగా అర్థమైంది. వైసీపీ శ్రేణులన్నీ కూడా డేలా పడిపోయారు. ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో మృగాల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం మాచర్ల నియోజకవర్గం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మాచర్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎన్నికల ముందు 4 రోజుల ముందే ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ బ్రదర్ వెంకటరామరెడ్డి పక్క బోర్డర్స్లో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల నుంచి 200 మంది గూండాలను పిలిపించారు. లోకల్గా ఉన్నటువంటి గూండాల్ని పిలిపించి పెట్టుకున్నారు. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మాచర్ల దగ్గర నుంచి సాగర్ వెళ్ళే రూట్లో ఆర్టీసీ గ్యారేజ్ దగ్గర కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి అపార్ట్మెంట్స్లో వీళ్ళందరూ ఉన్నారు, మీరు వెళ్ళి రైడ్ చేయండి, పట్టుకోండి, వీళ్ళు దాడులు చేసే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఆ మెసేజ్ పాస్ చేశారు. వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా పూర్తి ఆధారాలతో. పోలీస్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఇవాళ స్పష్టంగా కనపడింది. ఎందుకంటే మా సైడ్ నుంచి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి బ్రహ్మారెడ్డి గారు వాళ్ళ సోదరుడు ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా అలసత్వం ప్రదర్శించడం వల్ల 3 గంటల తర్వాత కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో స్వైర విహారం చేశారు. వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కడు కూడా తలకి గుడ్డలు చుట్టుకొని ఒక గుర్తుపట్టడానికి వీలు లేకుండా అరాచకం సృష్టించారు. చేతులతో కర్రలు రాడ్డులు తీసుకొని కనపడ్డ వాళ్ళ కొట్టడం, ఇళ్ళు ధ్వంసం చేయటం, షాపులు ధ్వంసం చేయటం, కారు తగలబెట్టడం, నానా బీభత్సం. 3 గంటలు కారంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యే వాళ్ళ సోదరుడు అండర్ గ్రౌండ్లో ఉండి ఇవన్నీ నడిపిస్తూ ఉన్నారు. క్రూర మృగాల్లాగా వీళ్ళిద్దరూ కూడా సమాజంలో తిరగడానికి పనికిరారు అన్నదమ్ముళ్ళిద్దరు. వీళ్ళు ఓడిపోతున్నారనేది అర్థమైంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అతనికి ఉన్నటువంటి క్రూర మనస్తత్వం, నేర స్వభావంతో అతను ఏ విధంగా రాష్ట్రం అంతా చేపిస్తూ ఉన్నాడు. ఈరోజు చాలా సంఘటనలు జరిగినాయి. పులివర్తి నాని చంద్రగిరి నియోజకవర్గంలో అదేవిధంగా కొట్టి నానా బీభత్సం సృష్టించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్ల మీద రాళ్లు వేస్తూ ఉన్నారు. రకరకాలుగా విధ్వంసపూరిత వాతావరణం ఈ రాష్ట్రంలో సృష్టించారు. ఇలా బుద్ధి ఉండాలి. ప్రజలు నిన్న ఇచ్చినటువంటి మరి ఒక విధంగా ఇవ్వబోతున్న తీర్పు ఆల్రెడీ ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయి. స్పష్టంగా అర్థమైంది. పోలింగ్ సరళి కానీ నిన్న జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ కానీ చూసి తట్టుకోలేకపోతా ఉన్నారు. అసలు వీళ్ళంతా గూండాలను పెట్టుకొని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేవాడు మొదటి నుంచి చెప్తా ఉన్నాం మేము. అంతకుముందు పోయిన ఎస్పీని అదేవిధంగా వైసీపీ కార్యకర్తలా బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది. వచ్చిన ఎస్పీకి ఇంటిమేషన్ ఇచ్చినా కూడా కొత్తగా వచ్చినోడికి పట్టించుకోకుండా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనల్ని కారంపూడిలో విధ్వంసం సృష్టించి దాదాపు 200-300 మంది స్వైర విహారం చేశారు కారంపూడిలో. అక్కడ నుంచి దుర్గి మండలం ముత్కూరు వెళ్ళారు, అక్కడ ఉన్నారు. మొత్తం బ్యాచ్లు విడిపోయారు వీళ్ళు. 25 మంది 50 మంది బ్యాచ్లుగా 400 మంది సుమారు గ్రామాల మీద పడతా ఉన్నారు. గ్రామాల మీద కూడా ఒక కమ్యూనిటీ మీద వాళ్ళు టార్గెట్ చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా జరిగినటువంటి ఓటింగ్ జరిగిన ప్రాంతాలు గ్రామాలు ఏమున్నాయని ఒక టార్గెటెడ్గా ఒక కమ్యూనిటీ, ఒక కమ్మ కమ్యూనిటీ అధికంగా ఉన్నటువంటి గ్రామాలని టార్గెట్ చేశారు వీళ్ళు.
స్పష్టమైన ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళకి చెప్పడం జరిగింది పోలీసులకి, ఎవడో కూడా పట్టించుకోవట్లేదు. ఇంకా సిగ్గురాల బుద్ధిరాల వీళ్ళ కొంతమంది అధికారులకి, వాళ్ళకి ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇంకా మా నాయకుడు అధినేత చంద్రబాబు నాయుడు గారు డీజీపీకి ఎలక్షన్ కమిషన్కి దీని మీద రిపోర్ట్ చేశాడు. మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ కూడా లోకల్ పోలీసులు అడ్డగోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నాడు కాబట్టి ఇదే విధంగా ఊడిగం చేస్తున్నారు. ఒక్కొక్కడికి తాట తీస్తాం, ఎక్కువ రోజులు టైం లేదు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీకు ఇంత స్పష్టమైనటువంటి పల్నాడు ప్రాంతంలో అరాజకాలు సృష్టిస్తారని చెప్పేది అందరూ చెప్తా ఉంటే, ఇప్పుడు 3 గంటలకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక వీళ్ళు మొత్తం కూడా 400 మంది కూడా గ్రామాల్లోకి వెళ్ళిపోయారు. ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో? నువ్వేదో చెప్పారు మేము వెళ్ళాము అక్కడ లేరని చెప్పడం కాదు, నువ్వు బోర్డర్స్ మొత్తం కూడా నువ్వు సీజ్ చేయి, కార్డన్ చెక్ చేయి, దొరుకుతారు వాళ్ళు. వాడు ఎమ్మెల్యే వాడి బ్రదర్ని నువ్వు హౌస్ అరెస్ట్లో పెట్టు, వాళ్ళ ఫోన్లు సీజ్ చేయి. వాళ్ళ ఫోన్ల మీద నడుపుతున్నారు ఇదంతా కూడా. హౌస్ అరెస్ట్ చేస్తే కూడా సరిపోదు, వాళ్ళ ఫోన్లన్నీ సీజ్ చేయండి, వాళ్ళ కార్యకలాపాలు నడపకుండా అడ్డుకోండి. మీరు బోర్డర్స్ సీజ్ చేసి నువ్వు చెక్ చేస్తే ఖచ్చితంగా దొరుకుతారు. నువ్వు వీళ్ళు గొర్రెలా వార్ చేసినట్టు చేస్తూ ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం స్పష్టంగా కనపడతా ఉంది, ఆ ఫుటేజెస్ కనపడతా ఉన్నాయి, వీడియో క్లిప్పింగ్స్ ఏ విధంగా బేబస్సు సృష్టిస్తూ ఉన్నారు. పోలీసులు వాడు మొత్తం 400 మంది ఉన్నారు, నువ్వు 400 మంది అక్కడ డిప్లాయ్ చేయలేవా? ప్రశాంతంగా ఉన్న ఏరియాల నుంచి తీసుకెళ్ళి 400 మంది పోలీసులను అక్కడ దింపలేవా, చేయలేవా? అంటే మీరు కూడా సహకరిస్తున్నారు వీళ్ళకి, ఈ పనికి మాలిన వాళ్ళకి. రేపు వెళ్ళకపోతే ఎటు పోతా ఉన్నారు వీళ్ళు. వీళ్ళు అధికారం వచ్చిన మరుసటి రోజు నుంచి ఆ మాచర్లో జరిగిన అరాచకాలన్నీ మాకు గుర్తున్నాయి. ఆత్మకూరు కానీ తదితర గ్రామాల నుంచి దళితుల్ని గ్రామ బహిష్కరణ గ్రామాల నుంచి వెళ్ళగొడితే గుంటూరులో మేము క్యాంపు నడిపినటువంటి పరిస్థితులు, చంద్రబాబు నాయుడు గారు దీక్షలు చేసినటువంటి పరిస్థితి, చలో ఆత్మకూరు సంఘటనలు పిలిపించిన సంఘటనలు అన్నీ గుర్తున్నాయి. ఇంకా వీళ్ళ సిగ్గురాల రేపు పోతా ఉంది, అధికారం వెళ్ళిపోయింది, పోయింది వీళ్ళ చేతుల్లో నుంచి. ఏం జరగబోతుందో ఆలోచించుకోండి మీరు. చేతులు కట్టుకొని ఎవడో మడతలేసుకు కూర్చోరు. మీ వాడే చెప్పాడుగా చొక్కాలు మడతాయమని, చొక్కాలు కాదు, ఊడింది ఒకడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఇవాళ అక్కడి నుంచి ఇప్పుడు ఈ బ్యాచ్ మా అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి గారి ఇంటి మీద అటాక్ చేసే ప్రమాదం కూడా కనపడుతుంది. వెల్లుర్తి మీద వాళ్ళు నెక్స్ట్ అటాక్ ఇవ్వబోతా ఉన్నారు, ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు చెబుతా ఉన్నారు. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మేనమేషాలు ఎక్కిస్తూ ఉన్నారు పోలీస్ శాఖ. ఇవాళ ఈ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత పాత గుంటూరు జిల్లాలో అత్యధిక ఇన్సిడెంట్స్ జరిగినటువంటి ప్రాంతం మాచర్ల ప్రాంతం. మాచర్లలో ఉన్నటువంటి ఎస్పీ కూడా, మొన్నటిదాకా ఉన్నటువంటి ఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ గుర్తించింది, మర్డర్లు జరిగినాయి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక. అంతకుముందు ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనలు, మా చంద్రయ్య గొంతు మీద కత్తి పెట్టి బెదిరించి హత్య చేశారు, కోసేశారు, పేక్ కోసారు, వైసీపీ జిందాబాద్ అంటే చెప్పనన్నాడు. అది ఇవాళ తెలుగుదేశం పార్టీ కోసం నువ్వు ఎంత ఏమి చేసినా భయపడకుండా, బెదరకుండా, ప్రాణాలు అర్పించడానికి కూడా ఆ నియోజకవర్గంలో సిద్ధమై ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ అది. పూర్తిగా సర్వనాశనం చేశారు. ప్రజాస్వామ్యం పూర్తిగా మట్టగలిసిపోయింది. ఇలా అరాచకం రాజ్యం వెళ్తూ ఉంది మాచర్లో. వీళ్ళు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా ఎలక్షన్ కమిషన్ అండర్లోనే ఉంది రాష్ట్రం, గుర్తుపెట్టుకోండి. ఈడ పోలీసు ఎవడ సిఐఓ డిఎస్పీఓ ఎస్పీఓ కాదు. రాష్ట్రంలో పరిపాలన అనేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మాత్రమే. మీరు ఇంకా వాళ్ళకి విడిగం చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ అంటే కంట్రోల్లో ఉంది అడ్మినిస్ట్రేషన్ అంతా. ఈరోజు కూడా కళ్ళు తెరవాలి. ఎలక్షన్ కమిషన్ కూడా తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ కూడా అడ్డగోలుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఏమీ పట్టించుకోవట్లా. వీళ్ళందరూ ప్రోత్సహిస్తున్నట్టున్నారు. ఇంకా కొంతమంది ఆ మైకంలో ఉన్నారు, ఆ మత్తులో ఉన్నారు, ఇంకా బయటికి రాలేకపోతున్నారు. అసలు నిన్న వాతావరణం పోలింగ్ స్థలాలు చూసి ప్రజల్లో వచ్చినటువంటి పెళ్ళూపికినటువంటి ఆవేశం, అది చూసినాకన్నా బుద్ధి రావాలి కదా. వీడికంటే వాళ్ళ అన్నదమ్ముడి కంటే ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో తెగబడతా ఉన్నారు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బులు కోటాను కోట్లు ఖర్చు పెట్టారు.
అయినా ఎవడో ప్రజలు లెక్క చేయాల. వీళ్ళ దుర్మార్గాలకు అంతం పలకాలని చెప్పి ఒక తీర్పు నిన్న ఇచ్చారు. దీన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఖబర్దార్ని చెప్తున్నా, మీరు తక్షణమే కంట్రోల్ చేయాలి. ఇది కంట్రోల్ కాకపోతే దీనికి తగ్గట్టుగా పరిణామాలు ఉంటాయి. మీరందరూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి, మీరే ప్రధాన బాధ్యత వహించాల్సి ఉంటుంది. తక్షణమే ఎలక్షన్ కమిషన్ స్పందించాలి, డీజీపీ స్పందించాలి. వీళ్ళందరూ కూడా ఈ కింద ఉన్నటువంటి అధికారుల మీద కంట్రోల్ తీసుకొచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అరాచకాన్ని తక్షణమే ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.